పటేరా డాక్టర్ వచ్చిండు. పేరు అమరం, సైకాట్రిస్ట్. సైకాట్రిస్ట్ ఎందుకురా? మరెన్ని దినాలు గిట్ల కవర్ చేస్తావు? చెప్పేయాలి, లేకపోతే రోగం ముదిరిపోద్ది. చెప్పే పటేలా. నడురా. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అది లేంది ఉన్నట్టు, జరగంది జరిగినట్టు అగుపిస్తుంది డాక్టర్. మొన్న మా పెద్ద బుజ్జమ్మ దీపాలు పెడుతున్నట్టు కనపడింది. మళ్ళీ గాడు చూస్తే కనిపించలే. దీపాలు ఉన్నాయా? గవిగోళ్ళు లేవు. అయితే డౌట్ లేదు, ప్రాబ్లం ఉంది. అరే మొన్నటికి మొన్న అన్నం తినాలనుకుని చెయ్యి కడుగుతూనే ఉన్నాడు. చూస్తే చేతికి అన్నం లేదు. చెయ్యుందా? చెయ్యి. అయితే సమస్య ఉంది. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి? పెద్ద బుజ్జమ్మ పోయిన సంధి. ఓ మై గాడ్, అంటే ఆ షాక్ వల్ల చిన్న మెదడు చెదిరిపోయిందన్నమాట. సెకండ్ స్టేజ్ ఆఫ్ హాల్యూసినేషన్. సెకండ్ స్టేజా? దీనికి ట్రీట్మెంట్ లేదా డాక్టర్? ఉంది. దీనికి ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి, సీతాపతి, టెలిపతి, కరోడ్పతి ఇలా ఎన్నో రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఆయిల్ పుల్లింగ్, ఆసనాలయటం దగ్గర నుంచి సర్జరీ చేసి చిన్న మెదడు తీసేయడం దాకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కానీ వీటన్నిటికన్నా సింపుల్ గా సెల్ఫ్ ట్రీట్మెంట్ ఒకటి ఉంది. అదే మ్యూజిక్ థెరపీ. గదేంది? కోపం, ఆవేశం, బాధ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ పెరిగిపోయినప్పుడు కూల్ గా పాటలు పాడాలి. అలా చేస్తే చిన్న మెదడు చల్లబడి బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. నాకంత మ్యూజిక్ సెన్స్ లేదే. మీరేమైనా పాడతా తీగ పోటీలకు వెళ్ళాలా? ఆవేశం వచ్చినప్పుడు పాట అందుకోండి. కాకపోతే ఆ పాటలో సాహిత్యం చాలా సింపుల్ గా ఉండాలి, మ్యూజిక్ వినసొంపుగా ఉండాలి. ప్రిఫరబుల్లీ ఇళయరాజా మెలోడీస్. ఓహో, మెలోడీస్ అంట. మీ ఫ్రస్ట్రేషన్ ని మ్యూజిక్ తో నొక్కేయండి, స్మూత్ గా తొక్కేయండి. ఓకే, వస్తా. ఈ ట్రీట్మెంట్ పని చేయకపోతే కాల్ చేయండి. మీకా? అంబులెన్స్ కి. పటేలా, బుజ్జమ్మ సీనిగాని చూసి నవ్విందంట. నవ్విందా? ఏంద్రా పడదన్నావు? నవ్వినంత మాత్రాన పడదన్నా? పడాలరా, మన వాటిని పడేయాలంటే బుజ్జమ్మాడికి పడాలా. ఆమని పాడవే కోయిలా పూల రాగాలతో, పూసేటి పూల గంధాలతో. బిల్కుల్. గేది ఇప్పుడు చెప్పురి. పడాలరా, ఆడిని పడేయాలంటే బుజ్జమ్మ ఆడికి పడాలి. అబ్బా గిది ఏకదం పడుతుందన్నా. నువ్వు బంగారం రా. సీనుగాడ్ లవ్ లో పడితే తాననా తాననా తాననా. రొటీన్ మదర్, రొటీన్ ఫాదర్. పొద్దునే లేస్తే లైఫ్ లో ఎగ్జైట్మెంటే లేదు. సేమ్ రొటీన్ 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 రొటీన్. అమ్మా నాన్న, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఏమైంది నాన్న? ఎందుకు అలా అరిచావు? అసలు మిమ్మల్ని అనాలి. కట్టే బిల్డింగ్ తక్కువ, ఇచ్చే బిల్డప్ ఎక్కువ. మళ్ళీ టక్ ఒకటి. ఒక నెల రోజులు ఇంట్లోనే ఉండి వచ్చిన కేసులు జాగ్రత్త చూసుకోవచ్చుగా. అవునా? ఇప్పుడు ఏమైంది? తన కన్నీలకు కారణం ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఉల్లిపాయ బాబు. ఏం లేదు సీను, జస్ట్ ఉల్లిపాయలు కట్ చేస్తున్నా. మరి నువ్వేం చేస్తున్నావే? బీరకాయలు కట్ చేస్తున్నా. రా కొట్టానంటే నువ్వు బీరకాయలు కట్ చేస్తూ తంత ఉల్లిపాయ కట్ చేస్తున్నావు. ఆ ఉల్లిపాయలు పోయొచ్చుగా. ఇంత చిన్న విషయానికి ఎందుకంత హడావిడి చేస్తున్నావు? ఇది చిన్న విషయమా? చాకు తెగితే, మిక్సీ షాక్ కొడితే, సిలిండర్ పేలితే, అసలు కిచెన్ లాంటి ప్రమాదమైన ప్రదేశంలోకి నువ్వెందుకు వెళ్ళావు? కిచెన్ అంత ప్రమాదకరమైన ప్రదేశమా? చూడు, ఇంకోసారి తన చేతిలో చాక్ కనపడితే అది నీ బాడీలో దిగుద్ది. ఈ హౌస్ కి నేనే బిగ్ బాస్. వస్తూ నీ బిహేవియర్ బాగోపోతే నిన్ను ఇమీడియట్ గా ఎలిమినేట్ చేసేస్తా. ఆ తర్వాత నాని వచ్చినా, నాగార్జున చెప్పిన, ఎన్టీఆర్ ఇంటికి వచ్చినా నో వే. బాబు గారు, నిజంగానే ఆ హీరోలందరూ మన ఇంటికి వస్తారా? వస్తారే, చిరంజీవి గారు వస్తారు నీకోసం. వాణ్ణేం అడగలేము. నువ్వేం చెప్పట్లేదు. నిన్నెలా ట్రీట్ చేయాలి? వచ్చి వెళ్ళిపోయే గెస్ట్లా ట్రీట్ చేయాలా, లేక పర్మనెంట్ గా ఉండే కోడల్లా ట్రీట్ చేయాలా?
6 months బ్యాక్ ముంబైలో ఆర్కిటెక్ట్స్ మీటింగ్ జరిగినప్పుడు సీను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అందరికీ నచ్చింది. సీనుకి ప్రాజెక్ట్ ఓకే అయింది. కంగ్రాట్స్. వసుంధర. వసుంధర. సీను? ఎగ్జాక్ట్లీ. Oh my god, what a surprise. How are you? I'm good. సారీ సీను, నేను వేరే అతన్ని ప్రేమించాను. Are you joking? No సీను, I'm already committed. వావ్. మరి నేను చూసినప్పుడు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్, ఆ మెమరీస్, చెప్పిన మాటలు, స్వీట్లో వాటలు అన్ని ట్రాషేనా? లవ్ ఇస్ మ్యాజిక్ సీను. నీకు నా మీద కలిగిన ఫీలింగ్ నాకు వేరే ఎవరి మీద కలిగింది, అందుకే ఇట్స్ మ్యాజిక్. నాకు మాత్రం ట్రాజిక్. వసు క్రికెట్ బాల్ ఆయి తీసుకుని ఫీల్ అయిపోయాను చూడు, నాది తప్పు. పాపం హర్ట్ అయ్యాడు, ఇక నాతో మాట్లాడటేమో. ప్రేమకి ఫెయిల్యూర్ ఉండదు. మార్నింగ్ నా ఉడ్బీతో బిజినెస్ పని మీద దుబాయ్ వెళ్తున్నాను. అట్నుంచి అటే యుఎస్. మ్యారేజ్ కూడా అక్కడే. నువ్వు కంపల్సరీగా రావాలి. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి, ఎందుకంటే యు ఆర్ మై ఫస్ట్ అండ్ బెస్ట్ లవ్. ఎంత లవర్ అయితే మాత్రం అనుకోకుండా టచ్ అది కొట్టేస్తారా? తన నా లవర్ కాదు, ఫస్ట్ లవ్. మన లవర్ అనుకో పక్కనే ఉంటుంది, ప్రాబ్లం లేదు. అదే ఫస్ట్ లవ్ అనుకో ఎక్కడో ఉంటుంది. తనకి ఏమైనా ప్రాబ్లం వస్తే పెయిన్ ఇక్కడ ఉంటుంది. తిరిగి ప్రేమించకపోయినా వాడు మారలేదు. వాడికి నా మీద ఉన్న జెన్యున్ ప్రేమ మారలేదు. నాకు ప్రేమించడం మాత్రమే తెలుసు. అసలు నిజమైన ప్రేమ ఏంటో వాడికే తెలుసు. నాకిప్పుడు క్లారిటీ వచ్చింది. బీరకాయే మన ఇంటి కోడలు. అవునా? నో 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 ఐ డోంట్ యాక్సెప్ట్. ఐఎమ్ సారీ. కుదరదమ్మా. సార్, ఇంకో 2 రోజుల్లో నేషనల్ గేమ్స్ క్వాలిఫైర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు కరెక్ట్ కోచ్ లేడు. హౌ డు యు ఎక్స్పెక్ట్ us to perform? డోంట్ వరీ గర్ల్స్, మీ అందరి కోసం ఒక కొత్త కోచ్ ని అపాయింట్ చేశాం. ఎస్, అసలు బాబు కోచింగ్ ఒప్పుకున్నాడంటే ఆల్మోస్ట్ మీ మెడలో గోల్డ్ మెడల్ పడిపోయినట్టే. వావ్! వెర్ ఇస్ హి? సార్ వచ్చారు. హే, కైసా హై? యు? సార్, వీడికి మనుషుల్ని బాధడం తప్ప ఈదడం రాదు సార్. ఏం మాట్లాడుతున్నావమ్మా? షార్క్లు, తిమింగలాలు, శ్రీనివాస్, స్విమ్మింగ్ లో వీళ్ళంతా సేమ్ కేటగిరీ తెలుసా? వీడి కొంచెం పేమెంట్ ఎక్కువైనట్టుంది. డ్రామాలు ఆడుతున్నావా? నువ్వు కోచ్ ఏంట్రా? ఎస్, ఐఎమ్ ద కోచ్. సింధుకి సైనిక ట్రైనింగ్ ఇచ్చింది నేనే. పుల్లెలో గోపిచంద్ కూడా. వాళ్ళు బ్యాడ్మింటన్ కదా. యా, బ్యాడ్మింటన్ లో టాప్ అవ్వాలంటే స్విమ్మింగ్ లో ఫిట్ అవ్వాలి. ఆ మాత్రం తెలీదా? వాట్ ఇస్ దిస్ కోచింగ్? గేమ్ ఏదైనా కోచింగ్ సేమ్. ఆట ఎవడన్నా నేర్పిస్తాడు, గెలవడం నేర్పించేదే ఇంపార్టెంట్. అయితే ఒకసారి స్విమ్ చేసి చూపించండి సార్. నో 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 నో. బేబీ, నేను ఎక్కాలంటే ఎత్తు ఎవరెస్ట్ ఉండాలి, దూకాలంటే లోతు, మినిమం స్పెసిఫికేషన్ ఉండాలి. కొంచెం పోయటిక్ గా చెప్పాలంటే నే పూల్లోకి దిగాలంటే నా హార్ట్ కున్నంత విశాలమైన విడ్త్ ఉండాలి, నా ప్రేమకున్నంత డెప్త్ ఉండాలి. ఉందా నీ పూల్లో? ఐ మీన్ మీ పూల్లో. ఈ పూల్లో. అది కోచ్ అంటే. సముద్రంలో చేపలకే స్విమ్మింగ్ నేర్పాడు, స్విమ్మింగ్ పూల్ లో పాపలకు నేర్పడం పెద్ద కష్టమా? జస్ట్ 2 minutes అండర్ వాటర్ లో ఊపిరి బిగబట్టుండు. నిన్ను కోచ్ గా యాక్సెప్ట్ చేస్తా. 2 minutes కాదు, వాటర్ లో 5 minutes ఉంటా. లవ్ చేస్తావా? 5 minutes ఉంటే పైకి రావు, డైరెక్ట్ గా పైకి పోతావు. హే, అదంతా కాదు. చేస్తావా? ఆలోచిస్తా. అది చాలు, దూకేస్తా. మాటలతో బాగానే మేనేజ్ చేసాం. వాటర్ ఎలా చేయాలి అసలే మనకి స్విమ్మింగ్ రాదు. 1 2 3. అమ్మ పోలేమ తల్లి, అమ్మో తల్లి. ఏరా, ఫస్ట్ టైం అండర్ వాటర్ లో కిందకెళ్ళి బంతులో పైకొచ్చా. కామెడీ చేసా. ఇప్పుడు చూడు, 5 minutes వరకు పైకి రాను నీ ప్రేమ కోసం. అది చూద్దాం. థర్టీ సెకండ్స్ అయిందే. 1 minute అయింది. 2 minutes అయిపోయింది. పోయేలా ఉన్నాడు. రావే వెళ్ళిపోదాం. చలో చలో.
ఏంటి 2 minutes కూడా అవ్వకుండా పైకి తీసుకొచ్చావు? ఇంకో 10 seconds ఉంటే నీ 7 తేలేది. భయపడ్డావా? అండర్ వాటర్ మెడిటేషన్ చేస్తుంటే నన్ను ఎందుకు డిస్టర్బ్ చేసావు? నీ ప్రేమ కోసం నేను మళ్ళీ దూకేస్తా. ఇడియట్ పోతా సాలే. ఓయ్ కాముదే, నీ ప్రేమ నన్ను చావనివ్వదే. క్రేజీ ఫెలో. ఈ నవ్వు చాలే మీ నాయన పటేల్ తో అల్లుడు అదుర్స్ అనిపిస్తా.